గళద్దానగండం మిళద్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం భజే వక్రతుండం. గణపతి పురాణ వైభవాలతో కూడిన గణపతి. ఈ గణపతిని చతుర్భుజుడు అని చెప్పుకున్నాం. ఆ చతుర్భుజాలు ఏమిటయ్యా? మొత్తం 4 పాదాల ధర్మం నడుస్తుందంటారు కదా, ఆ 4 పాదాలు దేనికి సంకేతాలో ఈయన 4 చేతులు దానికే సంకేతాలు. ఏమిటయ్యా? మొట్టమొదటి ధర్మము, 2వ హస్తము సత్యము, 3వ హస్తము దయ, 4వ హస్తము శౌచము, పవిత్రత, అనుష్ఠాన గరిమ. ధర్మం వేరు సత్యం వేరు. ధర్మం సత్యం ఒకటే అనుకోవద్దు. ధర్మం యొక్క పరానిష్ట స్వరూపం ఏదైతే ఉందో దాని సత్యము అన్నారు. కనుక ఒక హస్తము ధర్మం సుమా. ధర్మానికి మార్పు ఉంటుంది, సత్యానికి మార్పు ఉండదు. 2 చేతులు ధర్మము సత్యాలు, ఒక 2 చేతులు దయ, అంటే సత్యానికి అధిష్టాన దైవం గణపతి. సకల ధర్మాలకి అధిష్టానం ఆయనే మహానుభావుడు. ఒక చెయ్య. దయ అంటే అహింస. అహింస హింసారాహిత్యమైన ప్రపంచము. అందరి పట్ల ప్రేమ చూపించడం, ఉపాసకుల పట్ల దయ ప్రసాదింపజేయడం, ఆ లక్షణం ఒక హస్తానికి ఉంటుంది. అంతేకాదు 4వది శౌచము. ఆచారం ముఖ్యం, అనుష్ఠానం ముఖ్యం. ఎక్కడ పడితే అక్కడ బజార్లో కూర్చొని గణపతి పూజ చేస్తే లాభం లేదు. శుభ్రంగా ఆవేళ తలంటు స్నానం చేసి చక్కగా తొలనాడే పాలవిల్లు కట్టుకుని ఆ కింద మట్టి విగ్రహాన్ని పెట్టుకుని తొలనాడు రాత్రి ఆ మన్నాడు హాయిగా చతుర్థి ఆవేళ హస్త నక్షత్రం ఉంటుంది. ఆయన హస్తిముఖుడు. హస్తి అంటే హస్తము కలది హస్తి అన్నారు. హస్తము అంటే తొండము కలవాడేమంటారు? హస్తి. ఆ హస్తిని ముఖంగా కలిగిన వాడు కనుక ఆయన హస్తిముఖుడు అయ్యాడు. కనుక ఆవేళ ఆకాశం కనుక నక్షత్ర రాశిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే హస్త నక్షత్రం తాలూకు వైశిష్ట్యమే, ఆ విశేష రహస్యమే ఈ గణపతికి చతుర్థి నాడు మనం పూజ చేయడం అనే సంప్రదాయం. కనుక గణపతి చతుర్భుజుడు, హస్తిముఖుడు. ఇది ఒకటి. గణపతి మొట్టమొదట అవతారం ఓంకార రూపంగా అవతరించాడు. బ్రహ్మగారు సృష్టికార్యం చేస్తున్నాడు. ఒక్క మనిషి బొమ్మగా మారటం లేదు. అసలు ఏవో వికారాలు వస్తున్నాయి. మనిషి బొమ్మ చేస్తుంటే ఒక తొండ బొమ్మ అవుతుంది, లేదా కుక్క బొమ్మ అవుతుంది. సృష్టి కార్యం జరగటం లేదు. తస్మాత్ విఘ్నమజాయత. విఘ్నం వచ్చింది. విఘ్నం అంటే ఏమిటి? చాలా చిత్రం అది. హణ్ అనే ధాతువు మీద విఘ్న శబ్దం ఏర్పడుతుందండి. ఉపసర్గ చేస్తే విఘ్నం అంటే విశేషంగా చంపునది అర్థం. అంతే, విశేషంగా చంపుతుంది. ఎందుకు ఆటంకం కలుగుతుందో తెలియదు, అలా ఆటంకం వస్తుంది. అటువంటి విఘ్నాలను పోగొడతాడు కనుక ఈయన విఘ్నపతి అయ్యాడు మహానుభావుడు. కనుక విఘ్నాలు వస్తున్నాయి బ్రహ్మగారు సృష్టి కార్యానికి. అప్పుడు పరమాత్మను ఉపాసన చేశాడు. మహానుభావ, నేను ఏం చేద్దామన్నా ఫలించటం లేదు. ఎవరికైనా పనులు ఆటంకం కలుగుతుంటే గణపతే ముఖ్యం, గణపతి ఆరాధనే ముఖ్యం. అన్ని ఆటంకాలు పోగొట్టే సామర్థ్యం ఆయనకు ఒక్కడికే ఉంది. అన్నీ, విద్య కావాలా ఆయనే, సంపద కావాలా ఆయనే, మంచి ఉపాసన కావాలా ఆయనే, యోగ విద్య కావాలా ఆయనే, అసలు అన్నింటికీ ఆయనే. ఆయన ప్రసాదాలే, ఆయన విభూతులే అనేక దేవతలుగా అవతరించాయి. ఆ నిర్గుణ బ్రహ్మమే ఆ గణపతి అంటే. కనుక అప్పుడు ఆ పరమాత్మ అనుగ్రహించి బ్రహ్మగారిని ఆకాశంలో ఓంకార రూపంగా పెద్ద ధ్వని వచ్చింది. ఓంకార ధ్వని వచ్చింది. ఆ ఓంకార ధ్వనిలో ఆ వేళ మహానుభావుడు ఓంకార గణపతిని దర్శనం చేశాడు. ఓంకారం అంటే తెలుగులో ఓంకారం కాదు, సంస్కృతంలో, హిందీలో ఇలా 3 భుజాలు ఇటుంటే ఒక భుజం ఇటు ఉంటుంది. కనుక 4 భుజాలు, ఆ భుజం అలా ఉంటుంది. ఓంకార గణపతి భుజాలు అలా ఉంటాయి, 4 భుజాలు. మొట్టమొదట ఓంకార ధ్వని రూపంగా అవతరించాడు మహానుభావుడు. ఓంకార, ఆ ఓంకారమే సమస్త వేదాలకి మూలము.
అందుకనే ఓంకారం పలకందే వేద పారాయణ చేయడానికి వీల్లేదు. శ్రీ గురుభ్యో నమః హరి ఓం అనాలి. ఓంకారమే సృష్టికి మూలము, ఓంకారమే సర్వ వాంగ్మయానికి మూలము, ఓంకారమే సర్వదేవతా స్వరూపము, ఓంకారంలోంచి సృష్టి వచ్చింది అన్నారు. కనుక ఓంకార గణపతి ఆ విధంగా వేళ ఆవిర్భవించాడు. అదిగో ఆయన అనుగ్రహం వల్ల అప్పుడు సృష్టి కార్యం చేయగలిగాడు మహానుభావుడు. ఇంకా ఆయనకి ఏకదంతం ఉపాస్మహే అనేకదంతం భక్తానాం అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతము ఒంటి దంతము కలవాడు. 2 దంతాలు ఉండాలి కదా ఏనుక్కి. ఆడ ఏనుగు కాదు, మగ ఏనుగు 2 దంతాలు ఉండాలి కదా. కానీ ఈయనకు ఒక దంతమే ఉంది. ఎందుకు ఉంది? ఒకనకప్పుడు ఒక దంతం పెకలించి యుద్ధానికి దిగాడు. యుద్ధంలో ఆయుధంగా వేసుకున్నాడు. అలాగే దాని దంతాన్ని పెకలించి భారతం రాసేయడం అంటారు. కనుక మిగిలింది ఒకటే దంతం. అందుకని ఏకదంతం ఉపాస్మహే అన్నారు. ఇది పైకి చెప్పే కథ. ఏమిటి ఏకదంతంలో ఒక దంతం కలవాడైనా మామూలు అర్థము. ఇది మామూలు అర్థం మాత్రమే, విశిష్టార్థం అది కాదు. దంతశబ్ద ప్రధానార్థక, దంతశబ్ద ప్రధానార్థ, దంతము ప్రధానము అర్థము. సమస్త దేవతది ఒకటే దైవం, ఆ దైవం గణపతే. ముఖ్యమైన దైవం ఎవరయ్యా? ఈయనే. ప్రధానమైన దైవం ఈయనే. ఈయనని విష్ణువు కాదు, ఈశ్వరుడు కాదు, బ్రహ్మ కాదు, అందరూ అర్చించి తీరవలసిందే. అందుకని నీ అనేకదం అనేకదం తం, ఈయనకు ఉన్నది ఒకటే దంతం, కానీ అన్నీ ఇస్తాడు. అనేకదం తం, అన్నీ ఇస్తాడు. ఏది కొడితే అదే ఇస్తాడు. అయ్యో విఘ్నేశ్వరుడు కదా, విఘ్నాలే పోగొడతాడు. ఆయన నాకు లక్ష్మి ఇవ్వడు, ఆయన నాకు చదువు ఇవ్వడు అనుకోవడం భ్రమ. ఆయన లేకపోతే ఎవరికి ఏ శక్తి లేదు. సరస్వతి చదువు ఇస్తుంది అంటే ఈయన మహానుభావుడు అనుగ్రహం చేత సరస్వతి చదువిస్తుంది. కనుక హెడాస్తి డిపార్ట్మెంట్ అంటాను చూసారా, అది గణపతి. అందులో ఒక రేఖ విద్యా గణపతి, ఒక స్వరూపము విద్యా గణపతి అంటాం, అదే సరస్వతి స్వరూపం. కనుక అన్నీ ఇచ్చేది ఆయనే. అందుకే అనేకదము అన్నారు. గణపతి ఒక విఘ్నాలు వేస్తాడు, విఘ్నాలు పోగొడతాడు. ఇలా అనుకుంటే ఇంతకంటే తెలుగు తక్కువతనం మరొకటి లేదు. అందుకనే గణపతి చవితి నాడు పుస్తకాలు కూడా పెట్టి పూజ చేయాలి అన్నారు. లక్ష్మీ స్వరూపుడు ఆయనే, శక్తి స్వరూపుడు ఆయనే, విద్యాస్వరూపుడు ఆయనే, అన్నింటికీ ఆయనే మూలము. అందుకనే అనేకదం అన్నారు. లేకపోతే అనేకదం ఎందుకంటారు? పైగా ఈయన అగజ ఆనన పద్మ అర్కం. ఈ మహానుభావుడు అంటే ఆ తల్లికి ఎంత ఇష్టమో అంత ఇష్టము. పోనీ ఈయన గౌరీదేవి కడుపులోంచి పుట్టాడా? చిత్రం ఏమిటంటే గణపతి కానీ కుమారస్వామి కానీ ఆ తల్లి గర్భంలోంచి పుట్టలేదండి. గణపతికి గర్భవాసము లేదు, కుమారస్వామికి గర్భవాసం లేదు. వీళ్ళు అయోనిజులు, వీళ్ళిద్దరూ కూడా అయోనిజులు. అయినప్పటికీ ఈ పిల్లాడంటే ఎంత ఇష్టమో ఆ తల్లి. అందుకనే విఘ్నహంత్ర ప్రహర్షిత. ఆ విఘ్నేశ్వరుడు కనుక ఒక యుద్ధం చేసి వస్తే ఆ యుద్ధాన్ని చూసి మురిసిపోయి, ఆ విజయాన్ని చూసి మురిసిపోయి అంట ప్రహర్షిత, మామూలు హర్షం కంట బాగా ఆనందించేసిందిట. కనుక అగజ ఆనన పద్మార్కం. అగజ పర్వతానికి పుట్టిన కూతురు ఆ తల్లి. ఆ తల్లి ముఖం పట్ల, ముఖం అనే పద్మానికి ఆయన సూర్యుడిట అలా వికసించుంటుంట. ఎక్కడైనా అమ్మవారికి ముందు ఎదుర్కొండా గణపతి బొమ్మ పెడితే ఆ తల్లి ఎంత ప్రసన్నంగా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఉగ్ర తీవ్రమైన మహాభయంకరమైన అమ్మవారి స్వరూపాలు ఎక్కడైనా ఉంటే ఆ ఎదుర్కొండా వాళ్ళకి విఘ్నేశ్వరుడు బొమ్మ కనుక పెడితే ఆ తల్లి ఉగ్రత్వం అంతా పోతుందట. కుమారుడు పట్ల ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంట. అప్పుడు మనందరం కూడా ప్రసన్న వీక్షణను పొందొచ్చుట. అందుకని అగజానన పద్మార్కం గజాననం. ఆయన గజ ఆననుడు అన్నారు. చిత్రం ఏమిటంటే
ఇప్పుడు గణపతి కొన్ని లక్షల సార్లు పుట్టాడు కదా, ఆవిర్భవించాడు కదా, కొన్ని లక్షల కోట్లు, లక్షలు ఏమిటి, కోట్ల సార్లు. అంటే ప్రతి కల్పంలోనూ కల్పే కల్పే తవాత్వజ, ప్రతి కల్పంలోనూ గౌరీదేవికే పుడతాడు. ప్రతి కల్పంలోనూ ఆయన తలకాయ ఏనుగు తలకాయే ఉంటుంది. చూడండి, ఒక్కసారి కూడా, ఒకసారి అయింది కదా, ఇంకోసారైనా జాగ్రత్త పడదా? ఈశ్వరుడు వచ్చి బుర్రకాయ తక్కొట్టేశాడా? ఇది పై కథ, ఇది మామూలు కథ. ఆ బుర్ర తెక్కటడం, ఏనుగు తలకాయ రావడం అనేది విచిత్రం, రహస్యం, అది తత్వం. అది మనం కథల్లో చెప్పుకుంటాం. కానీ అంతటితో మనం ఆగిపోకూడదు. ఏ కల్పంలో చూసినా గణపతికి ఎప్పుడు కూడా గజ శీర్షమే అని. గజాననం, ఎందుకు గజం అన్నారు అంటే, గజాన్ని తిరగేయండి, జగత్ అంతా ఆయన ముఖము. జగ దీన్ని జగత్ అన్నారు. గచ్చతీతే జగత్, జగత్ అంటే విశ్వము. ఈ విశ్వానికి పేరు చూడండి ఎంత చిత్రంగా ఉందో, జగత్. జ అంటే పుట్టింది, గా అంటే పోయింది. పుట్టిందల్లా పోతుంది సుమా, పుట్టిందల్లా పోతుంది సుమా. యదృశ్యం తన్నశ్యం. ఒక వస్తువు పుట్టింది అంటే ఖచ్చితంగా దానికి చావు ఉండి తీరాలి. కనుక పుట్టుక లేనివాడు మహానుభావుడు. ఈ గా కాస్త జ అయింది. అంతా ఆయనే, అందరం వెళ్ళవలసింది ఆయనే, అందరూ చేరుకోవాల్సింది ఆయనే. గమ్ అంటే ప్రాప్త్యర్థకం, అది అందులోంచి వచ్చింది మొత్తం ప్రపంచం అంతా. గా అంటే పూర్ణస్వరూపము, జ్ఞానస్వరూపము. గం గణపతయే నమః. ఈ గానే శబ్దము మూలస్వరూపము. అంతటా ఆయన్ని పొంది ఉంది. గమ్ అనే ధాతువుకి ప్రాప్తిని అర్థం కదా. గమ్ములు గతవు, గతి అంటే ప్రాప్తి అర్థము. అంతా ఆయన స్వరూపమే, మొత్తం యావత్ ప్రపంచము ఆయనే. అందులోంచి జా వచ్చింది మొత్తం ఈ ప్రపంచం. కనుక జగత్తు గజమైంది. జగత్తు గజం కాలేదు, గజమే జగత్తు అయిందనమాట. గాలోంచి జా వచ్చింది జగత్తు. మళ్ళీ జగత్తు ఎక్కడ కలిసిపోతుంది? మళ్ళీ గజంలో కలిసిపోతుంది, ఆయన ముఖంలో కలిసిపోతుంది, ఆయనలో లీనమవుతుంది. ఉత్పద్యతే వినశ్యతే విలీయతే జగత్తు. కనుక అన్నింటికీ సర్వాధార స్వరూపము గా, అందులోంచి వచ్చిన మాయా ప్రకృతి జా. ఈ రెండు ఆయన ముఖంలో ఉంది కనుక గజశబ్దం విస్తృత సంకేతం, విశాలమైన ముఖము. అందుకని ఆయన గజముఖుడు అవుతున్నాడు. గజాననం, ఆననం అంటున్నారు. ఆననం ఏమిటి? ఆననం అంటే అనితి శ్వసితి సర్వానిత ఆననం అన్నారు. అది జీవింపజేస్తుంట అన ప్రాణనే అనే ధాతువు. సమస్త ప్రపంచాన్ని జీవింపజేసే ముఖం ఏదైతే ఉందో అది గజాననత్వం అంటే. ఆనన శబ్దాన్ని అంత విశిష్టమైన అర్థం ఉంది. ప్రపంచాన్ని జీవింపజేస్తుంది, ప్రతి ప్రాణిని, ప్రతి వస్తువుని జీవింపజేస్తుంది, దానికి ఆయుష్ ఉన్నంత వరకు. గజాననం అహర్నిశం. ఆయన ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఒక భాద్రపద చవితి నాడు ఒక్కరోజు చేసేస్తే సరిపోతుందా? నో, నిరంతరము అహర్నిశం. ఎల్లప్పుడూ అలా స్మరణ చేసుకుంటూనే ఉండాలి. మనకి విఘ్నాలు పోవాలి అంటే ఆ గణపత్యారాధన చాలా శ్రేష్టమైంది. అందుకని ప్రధానార్థ, దంత శబ్ద ప్రధానార్థ అన్నారు. అందుకని గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. కనుక సర్వోపాస్యుడు ఎవరయ్యా? గణపతి అన్నారు. ఈ గణపతి అనేకాలుగా ఎన్నిసార్లు ఆవిర్భవించినా గజముఖమే. దీనికి ఏదైనా తాత్వికమైన రహస్యం ఉందా? రహస్యం ఒక శాపరూపంగా ఉంది. ఇది బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది. బ్రహ్మవైవర్త పురాణంలో గజముఖుడు ఎందుకు అయ్యాడో చెబుతుంది. కనుక మీరు మట్టి బొమ్మ చేసినా ఖచ్చితంగా తొండం ఏనుగు ముఖం పెట్టి తీరవలసిందే. ఎక్కడ గణపతి స్తవమైనా, ఎక్కడ గణపతి ఆరాధన ఇలాగా ఉండి తీరాలి సుమా. అయితే ఇప్పుడు ఈ గణపతి గాలోంచి జారూపంగా వచ్చిన గణపతి. అసలు గా గణపతి ఎవరు? మహాగణపతి అన్నారు. గణపతి చూడండి, మహాగణపతి వేరు, గణపతి వేరు. మనం వినాయక చవితి నాడు పూజ చేస్తున్నాం.
ముందు పశువు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నాం, ఆ తర్వాత మన ఈ వరసిద్ధి వినాయకుడికి పూజ చేస్తున్నాం. వరసిద్ధి వినాయకుడు విద్యా గణపతో, లక్ష్మీ గణపతో, విజయ గణపతో, మీ ఇష్టం అటువంటి గణపతి మనం పూజ చేస్తున్నాం. అంటే 2 గణపతులు మనం ఆరాధన చేస్తున్నాం. ఒకటి పసుపు గణపతి, 2 మామూలుగా ఈ మట్టి గణపతి. ఏమిటి 2 గణపతులు ఏమిటండి? 2 గణపతి కన్నా ఏమిటి? 1,00,000 గణపతులు ఉన్నాయి, కోట్ల గణపతులు ఉన్నాయి. గణపతి అంటే మొత్తం ప్రపంచం అంతా అని చెప్పుకున్నాం కదా, అందులో ఒక్కొక్క అవతారము గణపతి అనేక అవతారాలు ఇస్తాడు. లక్ష్మీ గణపతిగా, విద్యా గణపతిగా, ఒక్కతొండ అవతారంగా, ఓంకార గణపతిగా, ఉచ్చిష్ట గణపతిగా అనేక అవతారాలు ఎత్తాడు. అయితే మన వినాయక చవితి నాడు పూజ చేసే గణపతి ఎవరు? ఈయన వరసిద్ధి గణపతి. వరసిద్ధి గణపతి మనకి వరాలు ప్రసాదించే మహానుభావుడు. అయితే ఈ మహానుభావుని అర్చన చేయాలంటే ముందు ఆ మహానుభావుని అర్చన చేయాలి. ఎవరైనా సరే ఏ పూజ చేసినా ముందు మహాగణపతి పూజ చేసి తీరాలి. అంటే మహాగణపతి వేరు, గణపతి వేరు. ఇదేమిటండి? ఆయన్నే గణపతి, ఈయనే గణపతి. ఆయనకు మహా చేరుస్తున్నామా? ఏమిటి మహా చేర్చి గొప్పతనం ఏం చేసాం? ఇంత పశుపతి వంట చేసాం. ఆ పశుపతికి మళ్ళీ మన వాళ్ళు బొట్టు పెడుతున్నారు, కళ్ళు ముక్కు పెట్టకూడదు. అదే నిర్గుణ గణపతి. ఈ మట్టి ముద్దతోటి తొండం, ఏనుగు ముఖము చేస్తున్నాం కదా, ఇది సగుణ గణపతి. ఎవరైనా సరే నిర్గుణారాధన చేయకుండా సగుణారాధన చేస్తే అది ఫలించదు. మరి ఎలాగండి? మనం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం, అయినా సరే ముందు గణపతి పూజ చేసి తీరవలసిందే. సత్యనావ్రతం గణపతి పూజ చేసి తీరవలసిందే. ఈ గణపతి ఎవరు? మహాగణపతి, పసుపు గణపతి, ఆర్ద్ర గణపతి అన్నారు. అటువంటి గణపతి 2 రకాలుగా పూజలు అందుకుంటున్నాడు. పసుపు గణపతికి మనం నైవేద్యం బెల్లం ముక్క పెట్టేస్తే చాలు మహానుభావునికి. ఆయన బెల్లం ముక్క చూడండి, ఆ బెల్లం ముక్క కూడా దానికి ఆకారం ఎలా కొడితే అలా తెగుతుంది అది. ఆయన ఆకారం లేని మనిషి విగ్రహం పసుపు గణపతి. ఇంత ముద్ద చేసాం, దానికి బొట్టు కూడా పెట్టక్కర్లేదు. నిజానికి మనం తృప్తి కోసం బొట్టు పెట్టుకుంటున్నాం. ఆయన ఏమీ లేడు, ముర్రు ఉంటుంటే ఆయన గుణం లేదు, రుచి లేదు, రూపం లేదు, కాళ్ళు ముక్కు చెవులు ఏం లేవు, ఆయనకు వినపడవు, కానీ అన్నీ వినిపింపచేస్తాడు. ఆయన ఎవరిని చూడడు, కానీ అందరినీ చూపింపచేస్తాడు. చూసారా? ఏ చక్షుషా నపశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేతద్బ్రహ్మ తం విద్ధి నేదం యదముపాసతే. మన ఈ కన్ను చూడదు, ఈ కన్ను చూస్తోందా? చాలా వెర్రితనం అది. నేను నా కంటితో చూస్తున్నాను అంటే ఎంత అబద్ధం ఇది. నేను నా చెవితో వింటున్నాను, శుద్ధ అబద్ధం అది, ఏమీ సందేహం లేదు. నీ కన్నుతోటే కనుక చూడ, ఈ కంటికే కనుక చూసే శక్తి స్వయంగా ఉన్నట్లయితే చనిపోయిన వాడి కన్ను కూడా చూసి తీరాలి. చనిపోయిన వాడి కన్ను చూడగలుగుతోందా? లేదే. చనిపోయిన వాడి చెవి వింటోందా? వింటం లేదే. కనుక నా చెవితో వింటున్నాను, నా చెవి వింటోంది అంటే అబద్ధమనో కాదా? ఈ చెవికి వినే శక్తి లేదు స్వయంగా. ఈ చెవి వినిపింపబడుతోంది. యశ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం. ఈ చెవి వింటం లేదు, ఈ చెవి వినిపింపబడుతోంది. ఈ కన్ను చూడటం లేదు, ఈ కన్ను చూపింపబడుతోంది. అంటే కంటికి చూసే శక్తి ఏదో వేరే ఉంది. చూసారా? ఆ శక్తి ఈ కంటిని నడిపిస్తోంది. కనుక ఆ శక్తిని ఏమంటారు? నిర్గుణ బ్రహ్మ అంటారు, ఒక బ్రహ్మ పదార్థము అంటారు. ఆ బ్రహ్మ పదార్థమే ఈ కంటిని చూపింపజేస్తోంది, ఈ చెవిని వినిపింపజేస్తోంది. కేనోపనిషత్తు చెబుతోంది మూల. కనుక ఆ బ్రహ్మ పదార్థమే మహాగణపతి అన్నారు, నిర్గుణ బ్రహ్మ. కనుక నిర్గుణ బ్రహ్మ లేనిదే మన అవయవాలే లేవు మూల, మన దేహ చలనమే లేదు. ఈ చెయ్యి లేస్తోంది ఏంటి? ఈ చెయ్యి దాని అంతటా లేవదు. చనిపోయిన వాడు చెయ్యి లేస్తుందా? చైతన్యం వాడు చెయ్యే లేస్తుంది. ఆ చైతన్యం ఎవరు? ఆ పరబ్రహ్మ. కనుక పరబ్రహ్మారాధన చేసిన తర్వాతే మనం సగుణారాధన చేయాలి. అందుకనే పూజలో ముందు దీపారాధన చేస్తాం. ఈ దీపం కూడా సగుణం కాదు, నిర్గుణం. దానికి ఒక ఆకారం ఉండదు. ఒక గాలి ఇలా వేస్తే ఇలా వంగుతుంది, ఇలా వేస్తే ఇలా వంగుతుంది. కన్ను ముక్కు చెవి కాలు ఉందా దీపానికి? లేదు.
కనుక దీపారాధన చేయడమే నిర్గుణ బ్రహ్మారాధన అవుతోంది. అది ఒకటి. గణపతి మహాగణపతి పూజ చేసిన తర్వాత గణపతి పూజ చేస్తున్నాం. బెల్లం ముక్క, అందుకనే ఆయనకి ఆ బెల్లం ముక్కకి ఏమి ఆకారం ఉండదు. తర్వాత గణపతికి అంటారా ఉండ్రాళ్ళు, కజ్జికాయలు, కొబ్బరికాయలు, అన్ని ప్రసాదాలు. ఇది సగుణ గణపతి, మట్టి గణపతి. కనుక ఈయనకి అన్ని రూపాలతో మనం నైవేద్యాలు పెట్టచ్చు. ఆయనకి మాత్రం బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలు, అరటిపండు లేకపోతే ఒలిచేసి అరటిపండు. కనుక ఒక గణపతికి వినాయక చవితి నాడు గణపతి ఆరాధన చేస్తున్నాము అంటే ముందు నిర్గుణ గణపతి ఆరాధన చేస్తున్నాం, తర్వాత శ్రవణ గణపతి ఆరాధన చేస్తున్నాం. అన్ని గణపతి, ఒక్క గణపతికే కాదు, ఏ దేవతా పూజ చేసినా ముందు మహాగణపతి ఆరాధన చేసి తీరుతాం. అందుకని అంతమంది దేవతలకి ఈయన పతి కనుక ఈయన్ని గణపతి అన్నారు. సమస్త దేవతలకి పతి, సురపతి, సురగణపతి. అటువంటి గణపతి యొక్క తత్వము చాలా రహస్యమైంది. అనేక పురాణాలు అనేక విధాలుగా చెబుతున్నాయి. మనం తర్వాత ముచ్చరించుకుందాం. స్వస్తి.